అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మా వరంగల్ కార్యాలయంలో ఉన్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2000 సంవత్సరం నుంచి నేను లా విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత 2004లో సెల్ఫ్ సంస్థలో పనిచేసినప్పుడు, 2009 నుంచి ఆర్డీఏ సంస్థ బాధ్యుడిగా పనిచేసినప్పుడు ప్రతిసారి కూడా వరంగల్ జిల్లా నుంచి చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది. లా విద్యార్థులు పేదలకు న్యాయ సాయం చేయడంలో ఏం చేయొచ్చు అనే ఎక్స్పెరిమెంట్ ఇక్కడే జరిగింది. పారాలీగల్ కార్యక్రమానికి అంకురార్పణ ఇక్కడే జరిగింది. పుట్టలభూపతి అనే ఒక గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో భూమి రికార్డుల తప్పును ఎట్లా సవరించవచ్చు, రీసర్వే ఎట్లా చేయొచ్చు అనే ఒక పైలట్ కార్యక్రమం ఇదే ఉమ్మడి జిల్లా నుంచి జరిగింది. ఈ జిల్లాలో 2013లో ఒక కొత్త ప్రయత్నం జిల్లా కోర్టు కేంద్రంగా మొదలైంది. 2013లో వరంగల్ జిల్లా కోర్టులో భూమి హక్కుల కేంద్రాన్ని ఏర్పాటు చేసి భూ సమస్యల పరిష్కారానికి రైతులకు అండగా నిలిచే ఒక వినూత్న ప్రయత్నం దేశంలోనే మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లా కోర్టులో జరిగింది. అదే వరంగల్ జిల్లా కోర్టులో 2023 నుంచి గడిచిన 3 సంవత్సరాలుగా గౌరవ హైకోర్టు, లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, లీగ్ సంస్థ అందరూ భాగస్వామ్యంతో దేశంలోనే ప్రప్రథమంగా రైతులకి చట్టాలపై సమస్యలు వస్తే విత్తనాల దగ్గర నుంచి మార్కెట్లో అమ్ముకునేదాకా సాగు చట్టాలకు సంబంధించి సాగు సమస్యలు ఏమైనా వస్తే భూమి సమస్యలతో సహా తగిన న్యాయ సలహాలు సహాయం అందించడం కోసం వరంగల్ జిల్లా కేంద్రంలో వరంగల్ జిల్లా కోర్టులో ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన బమ్మెరపోతన గారు అరకదున్నిన నేలపై ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కార్యక్రమాలు దిగ్విజయంగా గడిచిన 3 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక వరంగల్ కేంద్రంలోనే ఈ జిల్లా కోర్టు కేంద్రంలో పనిచేస్తున్న దానికి దాదాపుగా 1000 మంది పైగా రైతులు తమ సమస్యల పరిష్కారానికి, న్యాయ సలహాలకి ఈ కేంద్రాన్ని ఆశ్రయించడం జరిగింది. మరొకసారి నేను ఆ జిల్లా కోర్టులో ఉన్న అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ గురించి కూడా మళ్ళీ మాట్లాడతాను. దాని ద్వారా ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు చేయబోతున్నాం. ఈరోజు నేను నిలబడి ఉన్నది 2013 నుంచి వరంగల్ మా ఆఫీస్గా, లీఫ్ ఆఫీస్గా పనిచేస్తున్న ఆఫీస్లో ఉన్నాను. ఇదే అంతకు మునుపు ఆర్డీఐ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇదే వేదికగా చాలా కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత నేను ఏ హోదాలో పనిచేసినా ఈ వరంగల్ ఆఫీస్ని కేంద్రంగా చేసుకొని రైతుల సమస్యల పరిష్కారానికి చాలా కేసులు పరిష్కారం చేయడం కోసం చాలా కార్యక్రమాలు ఇక్కడ చేశాం. నా వెనకాల కనపడుతున్నాయని పరిచయం చేయడం కోసం నేను తిరుపతి గారు అని చెప్పాల్సి వచ్చింది. నా వెనకాల ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఫైల్స్ చూస్తున్నారో ఇవి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక 6 గ్రామాలలో ప్రయోగాత్మకంగా ప్రజల భాగస్వామ్యంతో భూమి రికార్డులో తప్పులు గుర్తించి, సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం చేసిన ప్రయత్నం తాలూకా కొన్ని ఫైల్స్ మాత్రమే. ఈ ఒక రూమ్ నిండా ఇలాంటి ఫైల్స్ ఉన్నాయి. 6 గ్రామాలలో ప్రతి రైతుకు ఇలాంటి ఒక ఫైల్ తయారైంది. ఇందులో ఏం కాగితాలు ఉంటాయంటే ఆ రైతు సమస్యలు గ్రామానికి వెళ్ళి అధ్యయనం చేసినవి కావచ్చు, ఇది వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి తయారు చేసుకున్న ఒక నమూనా, ఆ తర్వాత వాళ్ళ రఫ్ పటం, వాళ్ళ కమతానికి వెళ్ళి వాళ్ళ హద్దులు గీస్తూ తయారు చేసిన ఒక కాగితం ఉంటుంది. ఆ తర్వాత భూమి రికార్డులో ఏముందో తీసి రాసుకున్న వివరాలు ఉంటాయి. ఇంటికి పోయి వాళ్ళని అడిగి సమస్య వివరాలు తెలుసుకున్న కాగితాలు ఉంటాయి. ఇది వాళ్ళు ఇంటింటికి వెళ్ళి తయారు చేసుకున్న ఒక నమూనా. ఇందులో మీకు కనబడుతున్న మిగతా కాగితాలలో ఇది రెవెన్యూ రికార్డులో ఏముందో తీసి రాసుకునేది. 1Bలో ఏముంది, పైన మీరు చూసి ROR 1B ప్రకారం ఏముంది అనేది. దీని తర్వాత పహానీలో ఏముందనే వివరాలు, ఈ పహానీ నుంచి తీసుకున్న వివరాలు, పహానీ ప్రకారం ఇవన్నీ అయిపోయిన తర్వాత దరఖాస్తు పెట్టుకొని చివరికి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉన్న వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ విధంగా ప్రజల భాగస్వామ్యంతో జరిగిన కార్యక్రమం పుట్టలభూపతి గ్రామంలో దిగ్విజయంగా ఊరు మొత్తం సమస్యలు తీరి రికార్డ్ అప్డేట్ అయ్యి రీసర్వే కూడా జరిగింది. ఆ ఒక ప్రయత్నం మీ కళ్ళ ముందు ఈ ఫైల్స్ ద్వారా కనపడుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ల్యాండ్ని డీమిస్టిఫై చేసుకుంటూ భూమి చట్టాలు, భూమి రికార్డులు వాటిని ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో చాలా మెటీరియల్స్ తయారు చేసాం. వాటి సాఫ్ట్ కాపీ తాలూకు సీడీలు, ఇప్పుడు అంటే మనం సీడీలు వాడటం లేదు కానీ అప్పట్లో విరివిగా వినియోగంలో ఉండేటివి. భూమి మీద తయారు చేసిన ప్రతి సమాచారాన్ని ఒక సీడీలో పెట్టి కొన్ని వేల సీడీలు, ఇప్పుడు కొన్ని డబ్బాలు మీకు కనబడుతున్నాయి, ఇవన్నీ ప్రజలకు ఉచితంగా పంచడం జరిగింది. ఇందులో మేము ల్యాండ్ మీద తయారు చేసిన బోల్డ్ సమాచారాలు, FAQ మెటీరియల్లు, పోస్టర్లు, ఈ కరపత్రాలు, పుస్తకాలు, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టి అందరికి అందించడం జరిగింది. వాటి తాలూకు
సీడీల డబ్బాలు మీకు కనబడుతున్నాయి. ఇక మీకు ఇక్కడ కనబడుతుంది ఇవన్నీ కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి ఒక మ్యాగజైన్ కొంతకాలం పాటు భూమి హక్కుల మీద సమగ్ర సమాచారం, చట్టాలు, రికార్డులు, కోర్టు తీర్పులు వీటన్నిటి మీద సమాచారం ఇవ్వటం కోసం కొంతకాలం పాటు ఒక పత్రిక నడిపాం, భూమి అనే పేరుతోటి. ఇది హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు. ఇది మొట్టమొదటి పత్రిక. ఇది 2011 జనవరిలో వచ్చిన పత్రిక ఇది. అప్పుడు మీరు దీన్ని చూస్తున్న జస్టిస్ సింఘ్వి గారు మన దగ్గర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. వారు తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటూ ఒక పారాలీగల్ వర్క్షాప్ వారు అటెండ్ అయినప్పుడు తీసిన ఫోటో. ఈ వర్క్షాప్ కూడా అదే. చాలామంది మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు కనబడుతూ ఉంటారు. ఇదంతా కూడా అప్పటి నుంచి మొదలుపెట్టి ఇలా చాలా మ్యాగజైన్స్. ఇవన్నీ పత్రికలు. ఇది ఒక మాసపత్రిక, ఇది ఇంకొక మాసపత్రిక. ఈ భూమి మీద సమాచారం ఇస్తుకుంటూ తయారు చేయడం జరిగింది. దీని పేరే మేము భూచక్రం అని పేరు పెట్టాం. ఇన్ని రికార్డులు ఉంటాయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భూములకు సంబంధించి గ్రామ లెక్కలని, రెవెన్యూ రికార్డులు, మండల స్థాయిలో మన దగ్గర ఉండాల్సిన కాగితాలు. కానీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, మనకు ఉంటే భూమి ఉంటే ఏమేమి రికార్డులో పేరు ఉండాలి తెలుసుకోవడం ఎట్లా? దానికోసం రూపొందించిన టూల్ ఇది. ముద్దుగా దీని పేరు భూచక్రం అని పెట్టుకున్నాం, చక్రంలా కనబడుతుంది కాబట్టి భూముల గురించి చెప్తున్న సమాచారం. ఇది ఒక టూల్ ఏంటంటే ఏ భూమి ఏ విధంగా వస్తే ఏ రికార్డులో పేరు ఉండాలని మీకు 2 ఉదాహరణలు చూపిస్తాను. ఒక ఉదాహరణకి ఇది ప్రభుత్వ భూమి కనుక గవర్నమెంట్ అసైన్మెంట్ చేస్తే ఇన్ని రికార్డులలో పేర్లు రావాలి. ఒకసారి పట్టా భూమి సంగతి తీసుకుందాం. పట్టా భూమి కొనుగోలు చేస్తే ఏం కావాలి? ఇది భూమి రకము, భూమి వచ్చిన విధానాన్ని సెలెక్ట్ చేసుకుంటే, ఇది భూమి రకం ఏంటో చూసుకోవాలి, ఇది విధానం చూసుకుంటే ఏమేమి రికార్డులో పేరు రావాలో చూపిస్తుంది. కొనుగోలు చేస్తే గిన్ని రికార్డులో మారాలి. అట్లా మీకు ఇది ఒక తిప్పుకుంటూ పోతే రకరకాల భూముల్లో వచ్చిన పద్ధతులను బట్టి ఏమేమి రికార్డులు ఉండాలో చూపిస్తుంది. ఇది భూచక్రం. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు రాష్ట్రం అంతటా ఇప్పుడు ఏదైతే పటంలో చూపించిన రూట్లో తిరిగి ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకొని తయారు చేసిన ఒక భూమి హక్కుల మేనిఫెస్టో. ఇదంతా అప్పటి 2014లో జరిగిన కార్యక్రమం. చాలా పెద్ద ఎత్తున దాదాపు 2500 కిలోమీటర్లు తిరిగి ఒక రిపోర్ట్ రాసి దాని ఆధారంగా ఇది మేనిఫెస్టో, తెలంగాణ పీపుల్స్ ల్యాండ్ మేనిఫెస్టో పేరుతోటి ఇప్పటికి కూడా ఇది చాలా విలువైంది. ఇదే రూట్లో ఇంకొక 2 సార్లు కూడా క్యారవాన్ నిర్వహించాం. 14లో నిర్వహించాం, 18లో నిర్వహించాం, 23లో కూడా ల్యాండ్ క్యారవాన్ నిర్వహించి ఇది ఒకటి పుస్తకం రూపొందించాం. ఇది హెచ్ఎంటీవీలో ఇప్పుడు మీరు హెచ్ఎంటీవీలో ప్రతి గురువారం ఏదైతే కార్యక్రమం చూస్తున్నారో గడిచిన 6-7 ఏళ్ళుగా గురువారం రోజున హెచ్ఎంటీవీ వారు భూమి హక్కులపైన ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే హెచ్ఎంటీవీ వాళ్ళు 2011-12లో ఆదివారం ఉదయం 8:15కి ఒక లైవ్ షో ఉండేది. అందులో రైతులు ఎవరైనా ఫోన్ చేస్తే ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేవాళ్ళం. అందులో వచ్చిన ప్రశ్నల ఆధారంగా ఒక పుస్తకాన్ని రూపొందించాం. ఇదే భూమి కోసం. ఆ కార్యక్రమం పేరే భూమి కోసం. భూమి హక్కులు 150 చిక్కుల పేరుతోటి ఈ పుస్తకం రూపొందించి పెట్టాము. ఇవన్నీ అప్పటి ప్రశ్నలు, సమాధానాలు. ఇవన్నీ అంటే అన్ని పంచగా మిగిలిపోయిన కొన్నిట్లకెళ్ళి ఉదాహరణ చూపిస్తుంది. ఇంకా రకరకాల మెటీరియల్స్ అప్పుడు తయారై ఉంది. ఇది మీకు కనబడుతున్నదేమో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా వినూత్నంగా పారాలీగల్ కార్యక్రమం నడిచి లక్షల మంది పేదల భూ సమస్యల పరిష్కారమైన ఆ కార్యక్రమం గురించి రూపొందించిన ఒక రిపోర్ట్. ఈ రిపోర్టు వాషింగ్టన్లో వైట్ హౌస్ ఆనుకొని ప్రపంచ బ్యాంకు ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక ల్యాండ్ వర్క్షాప్లో ప్రజెంట్ చేసిన రిపోర్ట్ ఇది. దాదాపుగా 100 దేశాల పైగా ప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడాము. దానికి సంబంధించిన దాని తాలూకా రిపోర్ట్. ఇందులో ఒక పేజీ మీరు చూసే ఇవన్నీ అప్పుడు రూపొందించిన అవగాహన సమాచారం. మీరు చూడండి, సీడీలు, షార్ట్ ఫిల్మ్స్, రకరకాల టూల్స్, మ్యాప్ను అర్థం చేసుకోవడానికి, పోస్టర్స్, ఏవేమో రకరకాల పద్ధతులు. ఎన్ని రకాల పద్ధతులు చేయగలిగితే అన్ని రకాల పద్ధతులలో ఈ అవేర్నెస్ మెటీరియల్ తయారు చేస్తూ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక భూమి రికార్డుల మీద అప్పుడు రూపొందించిన ఒక పుస్తకం. ఇది చిన్న సైజు మేనిఫెస్టో. ఇంతకు చూపించిన దాంట్లో అందరికి అర్థమయ్యేలాగా. ఇక్కడ మీకు కనబడుతున్నాయని రకరకాల మ్యాగజైన్స్. ఇంకో సందర్భం ఇక్కడ మీకు కనబడుతున్నాయని ప్రశ్నలు సమాధానాల రూపకథ. ఉదాహరణకి ఇది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ, సాదా బైనామా. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సాదా బైనామాలకు సంబంధించి ప్రశ్నలు సమాధానాలు. ఇది అప్పుడు రవీంద్రారెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా సందేశం ఇచ్చారు దీనికి సంబంధించి. అప్పుడు రూపొందించింది. ఇది మీరు చూస్తున్నది నాది 2012లో నా సంతకం ముందు మాట రాస్తుంది. ఇవన్నీ ఇట్లా ప్రశ్నలు సమాధానాలు. ఒక్కొక్క సాదా బైనామా అంటే ఏంటి, దానికి
ఎవరికి వర్తిస్తుంది, దానికి సంబంధించిన చట్టం ఏంటి అని ఇట్లా ఒక 20 దాకా ఇలాంటి చిన్న పుస్తకాలను కూడా రూపొందించడం జరిగింది. రాబోయే రోజులలో వరంగల్ కేంద్రంగా మరికొన్ని కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. అందులో భాగంగానే నేను ఈరోజు రావడం జరిగింది. రాబోయే రోజులలో ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను విస్తరించడం కావచ్చు, ఇదే కార్యాలయం కేంద్రంగా 13 ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమాలని మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నాం. అందుకు మీ అందరి సహకారం ఆశిస్తూ మరికొన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుంటాం. థ్యాంక్ యూ.